మేమైతే అమ్మవారికి బోనం పడుతున్నాము. అందుకోసమని అక్కడ మల్లెపూలు పీకుతున్నాను నేను. చాలా అంటే చాలా పూలు ఉన్నాయి మల్లెపూలు. అలా ఒక్కదాన్నే కోస్తున్నాను. కష్టానికి ఫలితం అన్నమాట. దాదాపు 10 మూరల దాకా పూలయ్యాయి. ఆ పూలు కట్టేసిన తర్వాత మేమైతే గోరింటాకు కూడా పెట్టుకున్నాము. ఆడవాళ్ళకి ఎక్కడికైనా వెళితే గోరింటాకు ప్లస్ పూలే కదండి మెయిన్ ఉండాల్సింది. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఇంట్లో దీపం పెట్టుకొనే బయలుదేరుతాం మేము. ఎందుకలా చీకటిగా ఉందంటే మాకు 2 డేస్ నుండి సరిగ్గా కరెంటు ఉండడం లేదు. వాన పడడం వల్ల లైన్ అనేది ఎక్కడో కట్ అయిపోయిందంట. ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం మేము. తట్ట బుట్ట అంతా సర్దేసుకున్నాము. ఒక సంచిలో కట్టెలు, ఒక సంచిలో సామాన్లు, ఆ బ్యాగులో మసాలాలు ప్లస్ బట్టలు కూడా ఉన్నాయి పిల్లలవి. ఇంకా నైట్ పెట్టుకున్న గోరింటాకు గురించి మాట్లాడుకుంటున్నాం ఇద్దరము, ముచ్చట్లు అనమాట. ఆటోలో వెళ్తుండగా టైంపాస్ ఎలా అవుతుందంటే అలానే ఆడవాళ్ళకి అయ్యేది. ఎవరిది బాగా పండిందని మాట్లాడుకుంటున్నాం. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం మేము. ఇంకా అలా పొయ్యికి పూజించుకున్న తర్వాత కాళ్ళకు కూడా పసుపు పట్టించుకుంటాం ఇద్దరము. ఇంకా అమ్మవారికి మేమైతే బెల్లమన్నం చేస్తాము. బెల్లమన్నంలో కొన్ని బియ్యము, కొన్ని పెసరబ్యాలు వేసి ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండింది బెల్లమన్నం అయితే. ఇంకా చాలా లేట్ అయిపోయిందని మేమైతే సట్టి అలాగే కాలుతున్నా కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను. ఇంకా సట్టికి పొగుదారం కట్టి పొగుదారానికి తమలపాకు లేదా పసుపు కొమ్ము కూడా కడతాము. ఇంకా అమ్మవారి తట్టలో అన్నీ సర్దేసుకుంటున్నాము. ఇంకా కోడికి కూడా పూజిస్తున్నాను అక్కడ పసుపు కుంకుమ అన్నమాట. మా బాబు కోడి నేనైతే పసుపు పట్టిస్తే కోడి కాళ్ళంతా బరుగుతూనే ఉన్నాడు. ఇంకా కోడికి కూడా పూలు వేసేసాను, కట్టేశాను. ఇంకా అమ్మవారి దగ్గరికి స్టార్ట్ అయిపోవాల్సిందే. చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే దాదాపు 10:30 10:40 అలా అయింది. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. మేము యాక్చువల్గా సండేనే పట్టాల్సింది. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం వల్ల ఇంకా పట్టలేకపోయాము. ఇంకా బేస్తవారం వెళ్ళాం మేము. ఇంకా ఎవరు ఉండరేమో అనుకున్నా చాలామంది వచ్చారు. మేము బోనం ఎత్తుకోకముందే ఆడ వెళ్ళకముందే ఇంకొకరు అక్కడ బోనం ఎత్తుకు వెళ్ళారు. ఇంకా ఆ బోనం వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళాము. నేను కట్టిన పూలు అలా అమ్మవారికి వేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది. అమ్మవారికి పూలు పెట్టేసి ఇంకా అన్నీ అక్కడ ఆమె అన్నీ పెట్టేస్తుంది. అమ్మవారికి చీర కూడా తీసుకువెళ్ళాను. ఆమె అడుగుతుంది, అక్క అమ్మవారికైనా చీర లేదంటే మీరు తీసుకువెళ్తారా అని. లేదండి మేము చీర తీసుకువెళ్తాము అని చెప్పాను. ఇంకా అక్కడంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా గుడి బయట అన్నమాట ఇది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది. ఎందుకంటే ఇంకా అంత ఎండ ఏమి లేదు. ఒకసారి మాడం ఒకసారి ఎండ ఉండింది. ఇంకా నేనైతే అక్కడ కోడి కోసేది తీయలేకపోయాను. సెల్లో ఛార్జింగ్ లేదు, ప్లస్ అక్కడ తీసే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ మా బాబుకి గుండు కూడా చేపించేసాం మేము. ఇదే అన్నమాట మొక్కుబడి. మా బాబుకి గుండు చేపించాలని అక్కడ మొక్కుకున్నాను. ఇంకా మొక్కు తీరిపోయింది. అక్కడ కోడి కోసిన తర్వాత వరం అడుగుమని అడిగారు. అక్కడ నాకేం లేవు అని చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉంటే చాలని అమ్మవారికి మొక్కాను నేనంతే. ఇంకా అక్కడ కోడిని కోసుకొని అక్కడే తినేసాం మేము. ఇంకా నాటుకోడి అక్కడ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. నాటుకోడి కానీ ఏదైనా కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి తీసుకువెళ్ళి తింటే అక్కడ చేసుకొని చాలా అంటే చాలా టేస్ట్ కుదురుతుంది. దాంట్లో ఏదైనా ఒకటి తక్కువైనా కూడా అవి చాలా టేస్ట్గా కుదురుతాయి. అది ఎందుకో తెలీదు మరి. మేము దాదాపు చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ 9 మంది వెళ్ళాము. ఆ నాటుకోడి సరిపోదని 1 kg చికెన్ కూడా తెప్పించారు. అక్కడ నాటుకోడి కూర ఎలా చేసామనేది ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నాటుకోడి కదా కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి ఉడకాలి కాబట్టి. మేమైతే అక్కడ బగారా రైసు, నాటుకోడి ప్లస్ 1 kg చికెన్ అని చెప్పాను కదా చేసుకున్నాము. చాలా అంటే చాలా తృప్తిగా తినేసి చాలా హ్యాపీగా తిరిగేసి వచ్చాము మేము. మొక్కుబడి అమ్మవారికి తీర్చేసాం.